హాయ్ అండి. నమస్తే. మన డ్రెస్సులు తొందరగా పాడవుతాయి గానీ, చున్నీలు మాత్రం కొంచెం నీట్‌గా ఉంటాయి గదండీ! వాటితో ఎలా రీయూజ్ చేయాలన్నది చూద్దాం. ఇలా ఒక డాల్ షేప్ తీసుకున్నానండి. ఒక డ్రా చేసినది. వాటికి నేను వాటర్ పెయింట్స్ వేశాను ఇలా 2 కలర్ కాంబినేషన్స్‌తో. ఇలా చున్నీలను మనము ఒక 5 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకొని, ఇలా లైట్‌గా కుచ్చుళ్ళు పెట్టుకున్నట్టు పెట్టుకొని స్టిచ్ చేశాను. వాటిని మనము ఫ్రాక్ లాగా డాల్‌కి ఇలా మనము గమ్మేసి స్టిక్ చేస్తున్నామనమాట. ఇలాగ ఫస్ట్ ఒక లేయర్ పెట్టేసి, ఒక లేయర్ పెడితే అది నీట్‌గా ఉండదండి. అది కనిపిస్తూ ఉంటుంది పేపర్ కాబట్టి 2 లేయర్స్‌తో స్టిక్ చేశాను. మళ్ళీ పైన కూడా ఒక 2 కలర్స్ తీసుకున్నాము అంటే 2 కలర్స్‌తో మంచి కాంబినేషన్‌తో 2 లేయర్స్ లాగా మంచిగా ఇలాగ ఉంటుంది. ఇలా 2 కలర్స్ మనకు కావలసిన కలర్స్ ఇలాగ గమ్మేసేసి నీట్‌గా స్టిక్ చేసేసాను. తర్వాత ఇంకా బాడీ పార్ట్‌కి ఒకదానికి ఆపోజిట్ కాంట్రాస్ట్‌లో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకొని బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. కొంచెం షేప్ వచ్చేలాగా గమ్ పెట్టేసి మొత్తం బాడీ పార్ట్‌ని కూడా నేను ఇలా స్టిచ్ చేశాను. ఇంకా అది రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రాక్ అంతా రెడీ అయిపోయింది కదండీ! ఇంకా దానికి కొద్దిగా జ్యువెలరీ సెట్ చేస్తున్నాననమాట. నీట్‌గా ఫినిషింగ్ కోసం ఆ క్లాత్ ఆ ఎడ్జెస్ అనేటివి బయటికి మనకు కనిపించకుండా ఉండడానికి ఒకటి ఏదైనా మనకు దొరుకుతాయి కదండీ! బాల్ చైన్స్ అలాంటివి పెట్టేసి ఫిట్ చేసేసాను. అంతే అండి. డాల్ రెడీ అయిపోయింది. చూడ్డానికి చక్కగా అసలు మిగిలిపోయిన క్లాత్‌తో ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేశాను. వీటిని ఒక చిన్న ఫోటో ఫ్రేమ్‌లో పెట్టేసి సెట్ చేశానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. థాంక్స్ ఫర్